ఫ్రెండ్స్ థంబ్‌నెయిల్ చూసారు కదా! ప్రతిరోజు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వాళ్ళకు నాదొక చిన్న సలహా అని పెట్టాను కదా! ఇప్పుడు మీకు 2 సలహాలు చెప్తాను. ఒకటి ఫస్ట్ నేను ఫాలో అయ్యేది చెప్తాను. తర్వాత రెండోది చెప్తాను. మీరెప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఏదో ఒక డైరెక్షనే మీ గ్రిప్ అనేది పెట్టుకోండి. అయితే సిఈ సైడు లేదంటే పిఈ సైడు అంటే పైకి గాని, కిందకి గాని ఏదో ఒక సైడే మీకు బాగా గ్రిప్ ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని పైకెళ్తే పైకి, కిందకెళ్తే కిందకి కొనేద్దాం అనేసి రెండు వైపులా అయితే ప్రిపేర్ అయ్యి ఉండకండి. మీ మైండ్ ఏదో దాన్ని ఫిక్స్ చేసుకోండి. దాని మీద గ్రిప్ పెట్టుకోండి. అయితే బై సైడా లేదంటే సెల్ సైడా ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి. నేను ఎక్కువగా ఇదే ఫాలో అవుతాను. అలా పెట్టుకుంటే మీకు విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది పెరుగుతదనమాట. మీకు స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండదు. ఫ్రీగా అంటే కూల్‌గా ఉండగలరనమాట. మీకు మీరు అనుకున్న డైరెక్షన్‌లో ట్రేడ్ వస్తేనే తీసుకోండి. లేదంటే మానేయండి. ఒక్కోసారి మనం ఎటు సైడ్ అయితే మనకి గ్రిప్ ఉంటదో అటు సైడ్ మనకి ట్రేడ్ అనేది దొరకదు. లేదంటే ఆ రోజు వదిలేయండి పర్వాలేదు. దొరకకపోవడం అని ఉండదు. వెయిట్ చేయాలి. కొంచెం ఓపికగా ఉంటే దొరుకుతది కంపల్సరీగా. రోజుకి ఒక ఛాన్స్ అనేది మనకు అనుకున్న డైరెక్షన్‌లో కంపల్సరీ దొరుకుతది. మీరు చాలామంది ఇది గమనించి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. రోజుకి 10 20 ట్రేడ్‌లు చేయడం కాదు. రోజుకి ఒకటేస్తే చాలు మంచిది. అందువల్ల మీరు ట్రేడ్‌లు ఎక్కువ వేయడం కాదు. విన్నింగ్ ప్రాబబిలిటీ పెంచుకోండి. అది ఒకటి అవ్వండి, 2 వేయండి ఎన్ని చేసినా పర్లేదు. మనకి రూ. 10 వచ్చినప్పుడు ఒక రూపాయి, రూ. 2 పోయినా పర్వాలేదు. కాకపోతే మసాలా కన్నా కూర కన్నా మసాలా ఖర్చు ఎక్కువైపోకూడదు అదనమాట. మీకు రోజుకి 10 కాదు, 20 కాదు, 100 ట్రేడ్‌లు వేయండి పర్వాలేదు. ఒక 500 వచ్చిన తర్వాత ఒక రూ. 100 పోయిందనుకోండి పర్వాలేదు. అంతేగాని చెప్పాను కదా! కూర కన్నా మసాలా ఖర్చు అనేది ఎక్కువ అవ్వకూడదు. ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఒకరోజు నేను అనుకున్న డైరెక్షన్‌లో నేను ఎక్కువ సిఈ సైడ్ ఉంటాననమాట. బయింగ్ సైడే ఉంటాను 90%. అటు వస్తేనే ట్రేడ్ తీసుకుంటాను. అలాగైతే నేను చేస్తాను, లేకపోతే తీసుకోను. కానీ కంపల్సరీగా వస్తది. సాయంత్రం 3 లోపు ఏదో ఒకటి నాకు ట్రేడ్ అనేది దొరుకుతది. నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. తర్వాత ప్రస్తుతానికి అయితే ఇదే నేను ఫాలో అవుతున్నాను. తర్వాత రెండోది ఏంటంటే చాలామంది అనుకుంటారా చెప్పాలా రోజు మార్కెట్ ఒకేలాగా ఉంటది. మనం ఒకే డైరెక్షన్ పెట్టుకుంటే ఎలాగవుద్ది? ఒకసారి మార్కెట్ ఓ రోజు కిందకు ఉంటది, ఓ రోజు పైకి ఉంటది. ఒక్కోసారి వారం రోజులు కిందకు ఉంటది. ఎక్కువ రోజులు కిందకు ఉండిపోతే అప్పుడు ఏం చేయాలని అడుగుతారు. అలా ఎప్పుడు ఉండదు మార్కెట్. పైకి వెళ్ళకుండా కింద పడిందంటే పైకి లేస్తది, పైకి పడింది కింద పడతది. 2 పక్కల మనకు దొరుకుతాయి ఛాన్స్. అలాగ అనుకునే వాళ్ళకి చెప్తాను. దానికి మీరేం చేయాలంటే దీనికైతే నేను రికమెండ్ చేయను. కొంతమంది ఉంటారు కదా, అగ్రెసివ్‌గా ఉంటారు కదా, మాకు 2 పక్కల కావాలి, మా టైం వేస్ట్ అవ్వకూడదు. ఇటు కూడా వదలం 2 పక్కల మాకు కావాలంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 2 పక్కల కూడా సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి స్టాక్స్ అనేవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎలాగో ఒకటే కాబట్టి ఒకటే చార్ట్ ఉంటుంది కాబట్టి పర్లేదు. ఒకవేళ స్టాక్స్‌లో గట్రా చేసుకున్నట్లయితే నేను ఎక్కువ స్టాక్స్ కోసం చెప్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కోసం చెప్పను. వీటి కోసం చెప్తున్నాను చూడండి. మీరు ఒకవేళ అందులో దానికి కూడా ఇది వర్తిస్తది. మీరేం చేస్తారంటే అంటే పైకి కిందకి రెండు కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే సిఈ సైడ్, పిఈ సైడ్ ఏవి పెరగడానికి, పడడానికి ఛాన్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి పెట్టుకోండి చార్ట్స్. పెట్టుకొని ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీ వదిలేయండి. అంటే స్టాక్స్‌లో చేసే వాళ్ళకి చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ వదిలేసి ఓన్లీ నిఫ్టీ చార్ట్ ఒకటే పెట్టుకోండి. నిఫ్టీ పైకి వెళ్తుందనుకోండి, మనకి సిఈ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, పైకి పెరిగే స్టాక్స్ వాటిలో ఎంట్రీ తీసుకోండి. నిఫ్టీ పడుతుందనుకోండి, పిఈ సైడ్ ఉంటాయి కదా, అంటే సెల్లింగ్ సైడ్ ఉంటాయి కదా, స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అందులో ఎంట్రీ తీసుకోండి. మీకు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది 90% పెరుగుతుంది. 100% పెరగకపోవచ్చు కానీ 90% పెరుగుతుంది. మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో ఎక్కువ రోజులు అనేది ఉండొచ్చు. నేనైతే మాత్రం ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ సలహా అనేది నేనైతే దానికే ఫిక్స్ అయ్యి ఉండిపోతాను. ఒకటే డైరెక్షన్ అనమాట. అయితే సిఈ లేదంటే పిఈ, మిగతా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే 2 విధాలుగా ఎలా ఉండాలని చెప్పాను. ఏదో చెప్పాలనిపించింది చెప్పేసాను, వీడియో చేసి చెప్పేసాను. చాలామంది ఇది తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు అయితే మాత్రం మనం ఏం చేయలేం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.